రాజకీయాల్లో తన కోసం కాకుండా పక్క వాళ్ల పదవుల కోసం పైరువేలు చేసే నాయకులు చాలా అరుదు. ఆ కోవలోకి వస్తారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన వేళ ఆశావాహుల తరపున వారం రోజులుగా ఢిల్లీలోని మకాం వేశారు జగ్గారెడ్డి. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కూడా కలిశారు. విహెచ్ జెట్టి కుసుమ కుమార్లకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి మీకోసం కాకుండా ఎదుటివారి పక్కవారి కోసం మీరు అభ్యర్థిత్వాన్ని రాజ్యసభ స్థానాలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. ఎవరెవరికి అడిగారు? నేను మొదటి నుంచి కూడా ఫీల్డ్లో ఉన్నా కదా. మరి నేను ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన, 3 సార్లు గెలిచిన, 2 సార్లు ఓడిపోయినా. ఫీల్డ్లో ఉన్నా కాబట్టి మేము ఆశించే పోస్టు కాదు అది. మొదటి నుంచి కూడా అంటే 2 రకాలుగా ఏంటంటే, ఒకటేమో ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ల వయసు రీత్యా కూడా చాలా పెద్ద వ్యక్తి ఇప్పుడు విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు. కాబట్టి హనుమంతరావు గారికి అవకాశం ఇవ్వాలనేది ఒక ఆలోచన. అట్లాగే ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ రాజీవ్ సేన అప్పటి నుంచి కూడా జట్టి కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు. అంత క్యాస్ట్ ఈక్వేషన్ కాకుండా ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా గత 40 ఏళ్ళు మనకు మన ఉత్తమ్ రెడ్డి గారి యొక్క పీసీసీ టైంలో కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు తెలంగాణకు. కాబట్టి అతను కూడా రాజ్యసభ ఇద్దరు విషయంలో అటు విహెచ్ హనుమంతరావు గారికి అట్లాగే జట్టి కుసుమ్ కుమార్కి అవకాశం ఇస్తే బాగుంటుందని ఖార్గే గారికి నేను కొంత లెటర్ పరంగా నేను వారికి ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కూడా అందులో పెట్టిన అనమాట. కాబట్టి ఈ 2 అకామిడేషన్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనని లెటర్ ద్వారా ఖర్గే గారు ఏమన్నారు? లేదు, వారు కూడా సరే ఒపీనియన్ మా ముందు చెప్పలేరు, కానీ సరే ఇవన్నీ కూడా మీటింగ్ అయినప్పుడు ఇవన్నీ కూడా చర్చిస్తాం. నువ్వు ఇచ్చిన 2 లెటర్ల మీద చర్చిస్తానే మాట ఖార్గే గారు చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, మహేష్ గౌడ్ కూడా, నటరాజన్ గారితో కూడా మాట్లాడినా నేను. సరే అభిప్రాయం వాళ్ళు అప్పుడే చెప్పలేరు కదా. సీఎం అయినా పీసీసీ అయినా నటరాజన్ గారు చెప్పలేరు కదా. అభిప్రాయాలు అందరూ అడుగుతుంటారు, వింటుంటారు. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు అవసరాన్ని బట్టి ఏం చేస్తా అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. అభిప్రాయాలు చెప్పాల్సిన బాధ్యతగా ఉంది కాబట్టి నేను జట్టి కుసుమ్ కుమార్ గురించి, హనుమంతరావు గురించి మాట్లాడడం జరిగింది. చాలామంది ఉన్నారు. చెన్నారెడ్డి గారు అడుగుతున్నారు, మధుయాష్కి, ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు ఈ రాజ్యసభ స్థానాలు. వీరు కాకుండా సుదర్శన్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఆలోచన అంటే ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఓకేనా? అంతే కదా. అల్టిమేట్ ఏముంది, ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని అందరూ ఫాలో అవుతారు, అందరం అవుతాము. ఇక్కడ కూడా వర్గాలు ఉన్నాయా? జగ్గారెడ్డి వర్గం లేదా ఇంకొక నేత వర్గం, రేవంత్ రెడ్డి వర్గం, అట్లా పదవుల విషయంలో జనరల్గా వర్గాలు కాంగ్రెస్లో వర్గాలు కనబడితే మిగతా రాజకీయ పార్టీలో వర్గాలు కనబడాయి. తేడా అంతే ఉంటుంది. మిగతా దాంట్లో లోపల కుమిలిపోయి వస్తారు. మా దాంట్లో స్వేచ్ఛగా చెప్పుకుంటాం, మళ్ళీ కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. మాకు వాళ్ళకి తేడా అదే ఉంటుంది. రాహుల్ గాంధీ గారిని కూడా కలుస్తాను, ఢిల్లీ పర్యటనకు వచ్చి అపాయింట్మెంట్ కూడా అడిగారు కదా. వచ్చిన రాహుల్ గాంధీ గారిని కలవాలని కూడా వచ్చిన. రాహుల్ గాంధీ గారు ఏంటంటే, నేను వచ్చిన ఈ 5 రోజులలో 3-4 రోజులు వారు ఆల్రెడీ స్టేట్ ప్రోగ్రామ్స్ డిసైడ్ అయ్యి ఉన్నట్టున్నాయి. అంటే మేము సడన్లీగా వచ్చినాం కదా. ఇప్పుడు మనం ఏదో 15 20 రోజుల అపాయింట్మెంట్ అడిగి వస్తుంటేనేమో అది వేరే ఉంటుంది. నేను కూడా సడన్గానే వచ్చిన. ఒకవేళ అవకాశం ఉంటే దొరుకుతుందేమో అని వచ్చిన. కానీ ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు టూర్స్ అన్ని ఫిక్స్ అయ్యింది ఆల్రెడీ. కాబట్టి ఇక మనం ఎక్స్పెక్టేషన్ చేయలేము. ఇక రాష్ట్రానికి వస్తున్నారు కదా, అక్కడ ఏమైనా కలుస్తారు. ఇప్పుడు సెకండ్కి వస్తున్నాడు కాబట్టి అక్కడ కలిసి ఆ 2 లెటర్లు అక్కడ ఇస్తారు రాహుల్ గాంధీ గారికి. ఆ ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా రాజ్యసభ స్థానాల విషయంలో ఇటు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వి హనుమంతరావు, అలాగే జట్టి కుసుమ కుమార్కి ఇటు ఈ రాజ్యసభ అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఇటు జగ్గారెడ్డి ఇటు మల్లికార్జున ఖర్గేకి లేఖలు ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనల సందర్భంగా ఆయనకు కూడా ఇస్తాను అంటున్నారు. సో చూడాలి మరి అధిష్టానం ఎవరికి రాజ్యసభ స్థానాలు కేటాయిస్తుందని. కర్పసం ప్రభుత్వ గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.